బెట్టింగ్ యాప్స్ కేసుపై ఫిల్మ్ ఛాంబర్ స్పందించింది. సెలబ్రిటీల హోదాను కాపాడుకోవాలని, ప్రజలకు నష్టం కలిగే పనులు చేయొద్దని సూచించింది. యూట్యూబ్లో స్టార్స్ అయినంత మాత్రాన రియల్ లైఫ్లో స్టార్స్ కాదని గుర్తుంచుకోవాలన్న ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్తో మా ప్రతినిధి సుజన్ ఫేస్ టు ఫేస్. నిజానికి సినిమా ఇండస్ట్రీకి బెట్టింగ్ యాప్స్ వ్యవహారానికి సంబంధం ఏంటి, అసలు దీని మీద ఫిలిం ఛాంబర్ ఏముంటుందనే దాని మీద మనతో మాట్లాడడానికి దామోదర ప్రసాద్ ఉన్నారు, జనరల్ సెక్రటరీ. సార్, ఇండస్ట్రీకి బెట్టింగ్ యాప్స్ వ్యవహారానికి అంటే ఇది ఒక లింక్ అనేది ఇప్పుడు అందరూ దీన్ని లింకప్ చేసి మాట్లాడుతున్నారు. అంటే దీని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమంటారు? అది మీరే చెప్పాలి. అంటే ఏ రకంగా లింకప్ చేశారు? అంటే అప్పట్లో డ్రగ్స్ వ్యవహారం ఇండస్ట్రీని కుదిపింది, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కుదిపేసింది అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, సినిమా ఇండస్ట్రీ అనేది ఒక గాజు ప్యాలెస్ లాంటిది. ఎవరైనా ఎప్పుడైనా రాలేదు. ఇప్పుడు డ్రగ్స్ అయినా బెట్టింగ్ యాప్స్ అయినా సొసైటీకి డ్యామేజ్ చేసేవి అన్నీ. అది ఎవరు దాన్ని ప్రమోట్ చేసినా, ఎవరు దానికి సపోర్ట్ చేసినా తప్పే. మనం అందరూ కూడా సొసైటీలో ఒక భాగమే కదా. సినిమా అనేసరికి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అనేసరికి, సెలబ్రిటీ అనేసరికి మేము సెపరేట్గా ఉంటాం కాదు కదా. వీఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ ఓన్లీ. సో అది ఎవరు చేసినా ఇట్స్ అబ్జెక్షనబుల్. దాని మీద ఒక లా ఉంది. ఆ లాకి అగేన్స్ట్ వెళ్తే తప్పే కదా. అది అంటే ఈ రీసెంట్గా 25 మంది మీద కేసు పెట్టారు. అంటే ఒక దీని మీద అవగాహన లేదు అని చెప్పి ప్రధానంగా సెలబ్రిటీస్ కానీ ఇప్పుడు కేసు ఎవరో ఎదుర్కొంటున్నారో, నోటీసులు తీసుకుంటున్నారు, చేసేటప్పుడు ప్రమోట్ చేసేటప్పుడు దీని ఒక కమర్షియల్ ప్రోడక్ట్ లాగానే చేస్తున్నారు, కానీ దీని మీద అవగాహన లేదు, లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి అంటున్నారు. అంటే ఏంటంటే, అంటే దీని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఇక ముందైనా ఉండాల్సిన అవసరం ఉందంటారు. ఎట్లా అవగాహన లేక చేసుకుని పాపం తెలియక ఏదో డబ్బు కోసం లేకపోతే ఆ ఫేమ్ కోసం ఇది చేస్తారు. అవగాహన ఉన్నోళ్ళు చేశారు అంటే కనుక అది అంతే, ఓనే డబ్బు కోసం లేకపోతే. సో ఈ రెండు. సో అవగాహన ఇప్పుడు ఇవాళ రోజు సొసైటీలో ఇట్లాంటి విషయాలు అవగాహన లేదు అంటే ఎంతమంది నమ్ముతారు? సెలబ్రిటీస్ అంటున్నారు మీరు. సెలబ్రిటీస్ అంటే అంతకుముందు సెలబ్రిటీస్ చాలామంది పాన్ పరాగు, ఆ లిక్కర్ ఆటికి కూడా ఎవరు చేయలేదు కదా. మన న్యూస్లో వచ్చినాయి కదా. ఇటు ఆఫర్ ఇస్తే కూడా చేయలేదు చాలామందిని. చాలామంది హీరోలు కానీ చేయలే. సో వాళ్ళు ఎందుకు చేయలే? సో సొసైటీ పట్ల ఒక ఏమంటారు పాజిటివ్ ఇది కానీ, మనం సొసైటీలో భాగం కాబట్టి రాబోయే జనరేషన్స్కి మనం ఏం చేస్తాం అనేది ఒక చిన్న అవగాహన ఉంది కాబట్టి చేయలేదు. సో ఆ అవగాహన డెవలప్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. మనకు సెలబ్రిటీ స్టేటస్ ఎందుకు ఇచ్చారు? ఎవరైనా మీ వర్క్ని బట్టి జనం మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. సో డెఫినెట్గా మనకి ఆ జనానికి, నా సొసైటీకి మనం ఏం చేయకపోయినా డ్యామేజ్ క్రియేట్ చేయకూడదు. మీకు ఇచ్చారు పొజిషన్, పైకి వచ్చారు, సంపాదించుకోండి, పెద్దవాళ్ళు అయ్యారు, నో ప్రాబ్లం, చేస్తే తిరిగి చేయండి, లేకపోతే ఏం చేయబాకండి, అంతేగాని డ్యామేజ్ క్రియేట్ చేయకూడదు. సో ఈ చిన్న ఆలోచన అనేది అందరిలో ఉండాలి. పర్టికులర్గా ఇండస్ట్రీ వైపు నుంచి ఇక ముందు ఎలాంటి దీని మీద ఉన్న రెస్ట్రిక్షన్స్ తీసుకుంటాం, అంటే ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయటం అలాంటిది? రెస్ట్రిక్షన్స్ కాదు కానీ డెఫినెట్గా మాకి లెటర్ రాస్తున్నాం 1-2 డేస్లో. వన్స్ ఇవన్నీ కూడా కొంచెం బయటకు వచ్చిన తర్వాత విల్ రైట్ ఎ లెటర్, విల్ అడ్వైజ్ దెమ్ టు ఎడ్యుకేట్ ద మెంబర్స్. మీరు అన్నారు కదా, అంటే అవగాహన లేకపోవడం అనేది, అవగాహన క్రియేట్ చేయమని అడుగుతున్నాం. అవగాహన క్రియేట్ చేస్తే అట్లీస్ట్ ఫ్యూచర్లో దే విల్ నాట్ డూ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. అటు ఇండస్ట్రీ అనగానే ఇష్యూ అనేది చిన్నగా కనిపించినా అది చాలా ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడం అనేది కనిపిస్తుంది. సో అది కూడా ఇలాంటి వరుస ఇష్యూలు జరగడానికి కారణం అనుకోవచ్చు మరి. అట్లా అంటే ఎప్పుడు కూడా ఇండస్ట్రీని దేనికి వాడతారు? ఒక న్యూస్ని సెన్సిలైజ్ చేయాలంటే ఇండస్ట్రీని వాడతారు. ఆ సొసైటీలో ఇంకెక్కడ జరగట్లేదా? అన్ని చోట్ల జరుగుతుంది. ఇండస్ట్రీ కంటే ఎక్కువ బయట జరుగుతుంది. లెట్ ఇట్ బి ఎనీ ఇష్యూ, లెట్ ఇట్ బి డ్రగ్స్ ఆర్ లెట్ ఇట్ బి అదర్ ఇష్యూస్ ఆల్సో, అదర్ అన్సోషల్ ఇష్యూస్, అక్కడ ఎక్కువ జరుగుతుంది. బట్ వైస్ ప్రతిసారి ఇండస్ట్రీని ఎందుకు సెన్సిలైజ్ చేస్తారంటే ఈ న్యూస్ సెన్సేషన్ క్రియేట్ అయ్యి రీచ్ అవుతుంది చేస్తుంటారు. సో అది పాజిటివ్ వేలో చేసి ఉపయోగించుకుంటే మీడియా వాళ్ళకి బెటర్, కానీ దాన్ని ఎంతసేపు నెగిటివ్ వీళ్ళే చేస్తున్నారు నెగిటివ్ వేలో చేయడం కరెక్ట్ కాదు. దాము గారు చెప్తున్నారు, ఖచ్చితంగా అవగాహన ఒక బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నలుగురి ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకునేటట్టు ఉండాలి. సో ఈ విషయంలో ఇక ముందు మా అసోసియేషన్తో కలిసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో ఒక అవగాహన కల్పించే కార్యక్రమం కూడా తాము చేస్తాము. ఏదైనప్పటికీ సమాజంలోనే భాగం కాబట్టి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా బాధ్యతతో ఉండాలి, బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయకూడదు అని చెప్పేసి కూడా చెప్తారు. కెమెరామెన్ బాలరాజ్తో సుజన్.